Hello, welcome to first ever Mother's Day event at Natika. హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు నాటిక. ఇదొక ఆర్ట్ స్టూడియో లాంటిది. ఇన్ఫ్యాక్ట్ మన అందరం చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. సిమిలర్లీ నాకు ఇలాంటి ఒక చిన్న ఆర్ట్ స్టూడియో పెట్టుకుని మన ఊర్లో, అంటే మనం ఎక్కడైతే పుట్టామో అక్కడ కొన్నేళ్ళన్నా సెటిల్ అవ్వాలి అనేది నా కోరిక. సో లాస్ట్ ఇయర్ అనకూడదు, 2024 ఎండ్ నుంచి కష్టపడితే మొన్న ఈ మధ్య 2026 ఫెబ్ నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ప్లేస్ కాల్డ్ నాటిక. నాటిక ఏమిటి అని చాలామంది అడిగారు. నాటిక అంటే చిన్నప్పుడు మా తాతగారి ఇంటికి ప్రతి ఒక్కళ్ళు, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నాటికలు చూస్తూ ఉండేవారు అనమాట. సో నాకు ఎందుకో ఎక్కడో ఆ పేరంటే భలే ఇష్టం. సాయంత్రం అయితే చాలు, రుతురాగాల సీరియల్ అనుకుంటా, మీకు గుర్తుందా? అది చూడ్డానికి మొత్తం అందరూ పోగైపోయేవారు. అది చూసి చాలా మురిసిపోయేవారు అనమాట. అది నాకు ఎందుకో తెలియని ఒక ఆనందమైన విషయం. దానికోసం ఆ గుర్తుగా మా తాతగారు ఊరు మా కాకినాడలో ఇది మేము పెట్టాక నేను పెట్టుకున్న పేరు నాటిక. దిస్ ఇస్ సంథింగ్ విచ్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్ అనేది నా అభిప్రాయం. ఈరోజు ఈవెంట్కి వచ్చేసరికి ఇది మదర్స్ డే ఈవెంట్ అనమాట. సో మదర్స్ డే అంటే మంచి ఎండాకాలంలో వస్తుంది. నాకెందుకో మల్లెపూలు గుర్తొచ్చాయి, అంతే కదా. ఎండాకాలం అంటే మల్లెపూలు, ముంజికాయలు, పనస్తనులు ఇవే కదా. సో మదర్స్ కూడా మంచిగా ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాను అనమాట. అవి అరేంజ్ చేస్తూనే తెగ మురిసిపోయాను. చిన్న ఆనందాలు అంటే ఇవే కదా. మన కోసం ఎవరైనా వస్తున్నప్పుడు, మనల్ని విజిట్ చేయడానికి వస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం ప్రజెంటబుల్గా ఉంటే. సో నేను ఎంత తింగిరిదాన్నో నాకెప్పుడు ఒక ఐడియా వచ్చింది. సో లైక్ నేను తీసుకొచ్చిన ఫ్లవర్స్ ఐ షో యూ వెయిట్. జస్ట్ ఎమ్ ఓవర్కే వచ్చాయి. సరిపోతే అనుకున్నాను కానీ అవడం లేదు. సో ఐ ఫిక్స్ ఇట్ సంథింగ్ అండ్ ఐ కమ్ బ్యాక్. బై. డౌట్ ఉంది మ్యాక్సిమం అవ్వదు అని. సో దిస్ ఈజ్ వన్ ఆర్ట్ పీస్. మన దగ్గరే ఒకసారి ఒక ఆర్ట్ క్లాస్ జరిగినప్పుడు ఒక అద్భుతమైన కళాఖండం ఎవరో చేశారు. ప్రాబ్లీ ఐ డోంట్ నో, ఐ థింక్ ఇట్స్ మై డాటర్ హూ హాస్ డన్ దిస్. సో నాకు ఎందుకో ఇది మన So I thought like why don't we use it ani. So this is where the use this as okay, I'm not sure. I'm gonna ask people వాళ్ళకి ఏమనిపించింది చూసిన వెంటనే, did they recognize this or not ani, but I don't know. Okay. So people generally say me that you will become a good vlogger, endu vlogging చేయమని. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ నాకు అంత సీన్ లేదు, నేను అంత మంచిగా మాట్లాడను అని. బట్ vlogging is also good. People who booked for this workshop, they're just away. So కాల్ మాట్లాడేసాను పట్టపట్ట, ఈలోపు చైర్స్ పెడుతున్నాను. ఇఫ్ యూ అబ్జర్వ్ చైర్స్, అవి చాలా అందంగా కళాఖండాలతో ఉంటాయన్నమాట. ఐ డోంట్ వాంట్ టు, అంటే తుడుస్తాం కానీ విపరీతంగా తీసేసే అంత నాకు లేదనమాట. ఐ వాంట్ దెమ్ టు బి లైక్ దాట్. దిస్ ప్లేస్ ఇస్ ఫర్ దాట్. సో లెట్స్ ఫటాఫట్ గో బ్యాక్ టు అవర్ వర్క్. ఆ మిగిలినది కూడా నేను కంప్లీట్ చేస్తాను. ప్రాబబ్లీ చిన్నది చేస్తే it's finished. Now you should see and let me know in the comments etla anpichindani. Okay, I'll be waiting to. గెస్ట్ అయితే వచ్చేసారు. ఇప్పుడు మన ఫెసిలిటేటర్ కూడా వచ్చేసింది అనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ టెన్స్డ్ ఆల్ టుగెదర్. ఇంకా వాళ్ళని అడగడం మొదలుపెట్టా.
మీకేమనిపిస్తుంది చూస్తే ఇది అది అని? అంటే ఇంకాసేపు ఏమైనా టైంపాస్ చేయించాలి కదా, మరి వాళ్ళకి బోర్ కొట్టించకుండా ఈలోపు తినే సామాన్ అంతా సర్దిసుకుంది అనమాట. సో మొత్తం అంతా అరేంజ్ చేసుకుంది. ఇట్ టుక్ హర్ సమ్ టైం. సో ఈలోపు వీ హ్యాడ్ ఫన్ టైం. ఈలోపు తను అడిగింది అన్నట్టు మర్చిపోయాను, మనం చేసింది టోట్ బ్యాగ్ పెయింటింగ్ వర్క్ షాప్. సో వాళ్ళందరినీ ఇంట్రెస్ట్ చూపించి మీకు ఏం కావాలో చూస్ చేసుకోండి అని చెప్పింది అనమాట. చూస్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిజైన్ చూసి నేను ఇది చేయబోతున్నా అంటే ఇట్ వాజ్ సచ్ ఏ ఫన్ మూమెంట్. ఎప్పుడైనా సరే అది లైవ్లో విట్నెస్ చేసినప్పుడు ఇంకా ఫుల్ ఫన్గా ఉంటుంది కదా. సో ఈలోపు తను అందరికీ అవుట్లైన్స్ వేసి ఇచ్చింది. ఫటాఫట్ వాళ్ళందరికీ డిజైన్స్ అవుట్లైన్స్ అని వేసేసాక తను ఒక చిన్న క్రోషే స్టాల్ పెట్టుకుందనమాట ఇక్కడ. ఒక మంచి సండే మార్నింగ్ హాయిగా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసి ఇంట్లో వాళ్ళందరినీ సెట్ చేసేసి కాసేపు ఇలా మన గర్ల్ గ్యాంగ్తో ఇలా టైం స్పెండ్ చేస్తుంటే భలే ఎంజాయ్మెంట్గా ఉంటుంది కదా. 20s టీన్స్ అప్పుడంతా ఓకే, ఫ్రెండ్స్ ఇది అది బాగుంటుంది. కానీ ఒక్కసారి మ్యారేజ్ అయిపోయాక ద మోస్ట్ బిగ్గెస్ట్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ మిస్ అయ్యేది ఏంటి? నా దృష్టిలో అయితే ఫీమేల్ ఫ్రెండ్షిప్స్. ఇన్ఫ్యాక్ట్ నాటిక స్టార్ట్ చేసింది కూడా అలాంటి ఫ్రెండ్షిప్స్ కోసమే. ఈలోపు ఇదిగో తిని చేసేసింది ఒక బుజ్జి స్టాల్. ఎంత క్యూట్ ఉన్నాయి కదా ప్రోడక్ట్స్. మా వాళ్ళేమో ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తారు. ఫైనల్ అవుట్పుట్ నేను లాస్ట్లో చూపిస్తాను. ఇంకా అందరం కూర్చుని డిస్ప్లే చేసుకుంటున్నాం అనమాట, ఎవరేం చేశారో ఎలా వచ్చింది అని బుజ్జి ఫొటోస్ అవి తీసుకోవడం. అలా బుజ్జి సెషన్ అయిపోయాక మా ఫెసిలిటేటర్ ఇంటికి వెళ్ళిపోయింది. ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు ఎంత హడావిడి చేస్తానో, ఇది చేసి అది చేసి అయిపోయాక మిగిలినవన్నీ అంతే ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. ఈరోజు నాకు నా ఫ్రెండ్ అకంపెనీ చేశారనమాట. అబ్బా ఏం చేసుకుంటావులే ఒంటరిగా అని చెప్పి, నేను నీకు తోడుగా ఉంటాను, త్వరగా ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు. ఇద్దరం కలిసి టక్కా అని చెప్పి ఆ చైర్స్ మీద వచ్చిన స్టిక్కర్స్ అన్నీ పీకుతూ కూర్చున్నాం అనమాట. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను మొత్తం వీక్ అంతా వెయిట్ చేస్తానన్నమాట ఈ ఒక్క రోజు కోసం. ఎందుకంటే జనరల్గా మనం వీకెండ్స్లోనే ప్రజెంట్ అయితే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం నాటికాలో. బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెయిన్స్ అనుకోవచ్చు, వేరే పర్సనల్ ఇష్యూస్ అనుకోవచ్చు. ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్టెడ్ ఎక్కువ వర్క్షాప్స్ పెట్టడానికి. సో ఆ ఒక్కడే నేను హాయిగా డ్రెస్అప్ అవుతాను, మంచి ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటాను. నాకు భలే ఆనందంగా ఉంటుంది ఆ రోజంతా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ ఎనర్జీని నేను మొత్తం ఎంటైర్ వీక్ క్యారీ చేస్తాను అనమాట. సో ఈ మాత్రం ఎగ్జైట్ అవడంలో తప్పులేదు కదా. నాటికాలో మదర్స్ డే అంటే నేను ఎందుకు ఎగ్జైట్ అయ్యానో తెలుసా? ఐ ఆల్వేస్ ట్రీట్ నాటికా యాస్ మై థర్డ్ చైల్డ్. ఇద్దరు బేబీల్ని చెరో 9 నెలలు మోస్తే వీడి మటుకు 18 నెలలు మోసాను. ఈ రోజుకి ఇంతే నాటికాలు. మళ్ళీ కలుస్తాను.